ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే జరుగుతుంది. అయితే ఎలాగైనా సరే సీతాది రామాది నాటకం పెళ్ళిని బయట పెట్టడం కోసం శ్రీలత చాలా గేమ్స్ ఆడుతుంది. అయితే ఈలోపు ఏమవుతుందంటే సిరి అండ్ ధన కోసం హనీమూన్ టికెట్స్ని బుక్ చేస్తాడు సీత. బుక్ చేసిన తర్వాత ఏం చేస్తాడంటే మీరిద్దరు వెళ్ళాలి అంటే అప్పుడు వెంటనే శ్రీలత వాళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్ళడం కాదని మీరిద్దరూ వెళ్ళాలని వాళ్ళిద్దరికన్నా ముందు పెళ్ళయింది నీకని నువ్వు తనని దగ్గరికి తీసుకుని ప్రేమగా చూసుకోకపోతే తను అలగదా అంటూ రకరకాలుగా మాట్లాడితే సీత నా వల్ల కాదని ఆఫీస్ వర్క్స్ ఉన్నాయని చెప్తాడు. వెంటనే సిరిను ధనాలు కూడా ఎప్పుడు ఉండే ఆఫీస్ వర్క్లేనని ఖచ్చితంగా నువ్వు అక్కడికి అంటే హనీమూన్కి వెళ్ళాలి అంటే ఎలాగైనా సరే సీత దాన్ని తప్పించేస్తాడనమాట. అంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదు కదా, ప్రేమ లేదు. అయితే ఇక సీత ఏమంటాడంటే ఇప్పుడు అస్సలు కుదరదమ్మా, అవన్నీ మర్చిపో, నువ్వు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం అంటాడు. ఆ తర్వాత సీత బయటకెళ్తున్న సమయంలో మాణిక్యం వచ్చి నువ్వు పెళ్లి డ్రామా ఆడావన్న సంగతి నాకు తెలిసిపోయింది అల్లుడు అంటూ చెవిలో చెప్తాడు. కానీ ఆ విషయం రామాకు తెలీదు. అంటే మాణిక్యానికి తెలిసిందన్న విషయం రామాకు తెలీదు. అయితే మాణిక్యం ఏమంటాడంటే ఇక నుంచి నా కూతురును కొడుకు దగ్గరే మేము ఉంటామని, నేను నా భార్య పింకీ కూడా ఇక్కడికి వచ్చేస్తాము అని అంటే దానికి సీత దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తాడు. అయితే ఇక రామలక్ష్మి అలాగే మాణిక్యంతో పాటుగా అక్కడున్న వాళ్ళందరూ కూడా రావడంతో నేను ఇక్కడే ఉండిపోతాం అనంగానే అటు శ్రీలత ఇటు రామ అందరూ షాక్ అవుతారనమాట. కానీ సీత మాత్రం ఒక విజిటింగ్ కార్డ్ తీసి నీకు నేను నీకు నేను ఇక్కడ ఉండడానికి ఇవ్వను, జాబ్ ఇవ్వడానికి జాబ్ ఇస్తున్నాను అంటాడు. అంటే జాబ్ చేసే ఉద్దేశం లేదు మాణిక్యానికి, ఫ్రీగా అక్కడ కోటలో పాగా వేసేద్దామని. అయితే మాణిక్యాన్ని జాబ్ చేయమని అటు ధన ఇటు సీత ఇటు రామ ముగ్గురు చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక ఇక సచ్చినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.